హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం నవోదయ 6th క్లాస్ 2025 ఇంగ్లీష్ మీడియం బుక్లెట్ సి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ ఎలాగా అడిగారు, ఆన్సర్స్ని మీరు ఎలా చేయాలి, సింపుల్ వేలో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్, అన్ని సెక్షన్స్ అంటే టోటల్ అన్ని క్వశ్చన్ 80 క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఎలా ఈజీ మెథడ్లో ఆన్సర్ చేయాలి. ఇది మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో అందులో మొదటిది మెంటల్ ఎబిలిటీ టెస్ట్. అందులో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే కనుక ఇందులో ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చారు. అందులో ABCD ఆప్షన్స్, అందులో 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. దట్ ఈస్ వీ హ్యావ్ 4 డయాగ్రామ్స్. అవుట్ ఆఫ్ 4 డయాగ్రామ్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ 1 రాంగ్ 1 అవుట్. అంటే 4 ఒకటి తేడాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అది మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కనుక చూస్తే ABCDలో మీరు కనుక ఏ అన్న దాంట్లో మిగతా BCDలో యారో ఉన్నాయి. స్టార్టింగ్లో మీకు ఒక బాణం గుర్తు ఉంది, అంటే స్టార్టింగ్ ఒక లైన్ ఉంది. అదే ఫస్ట్ డయాగ్రామ్లో ఆ లైన్స్ అన్నది లేదు కాబట్టి అదొకటి డిఫరెంట్గా ఉంది, కాబట్టి ఆన్సర్ A. ఇక రెండో డయాగ్రామ్ చూద్దాం. సో రెండో డయాగ్రామ్ చూస్తే కనుక ఇక్కడ ABCDలో మీకు ABCDలో C దగ్గర కనుక చూస్తే మీకు అన్ని డయాగ్రామ్లలో మీ యొక్క సైడ్, ఈ ట్రయాంగిల్కి సైడ్, ఒక సైడ్కి మీకు మధ్యలో లైన్స్ గీయడం జరిగింది. బట్ C డయాగ్రామ్లో మాత్రము ఎగ్జాక్ట్లీ కార్నర్ దగ్గర లైన్ గీయడం జరిగింది. సో ఇది ఒక డిఫరెంట్ ఉంది కాబట్టి ఆన్సర్ C. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ విషయానికి వస్తే మీకు ABCDలలో కనుక చూస్తే BCDలలో మీకు 2 డాట్లు, క్రాసులు ఈ యొక్క రెక్టాంగిల్కి 1 సైడ్స్కి ఉన్నాయి. ఏ డయాగ్రామ్ చూసినా, B కానీ C కానీ D కానీ. కానీ ఏ డయాగ్రామ్లో మాత్రం డాట్ కానీ క్రాస్ కానీ కార్నర్లలో ఉన్నాయి. ఇక్కడేమో సైడ్లకు ఉంటే ఇక్కడ కార్నర్లు ఉన్నాయి, కాబట్టి ఏ అన్నది డిఫరెంట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్లో ABCDలలో మీకు C ఆప్షన్ ఒక్కటి ఫస్ట్ది మీకు చూస్తే కనుక హెక్సాగన్, నెక్స్ట్ది పెంటాగన్, నెక్స్ట్ వచ్చేసి D వచ్చేసి స్క్వేర్. C మాత్రం 2 ట్రయాంగిల్ని మనకు జాయిన్ చేసాడు. ఇది ఒక డిఫరెంట్గా ఉంది కాబట్టి మనకు C అన్నది రైట్ ఆన్సర్, డిఫరెంట్గా ఉన్నది కాబట్టి. సో అది ఒక ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి అది పార్ట్ 1. ఇప్పుడు పార్ట్ 2 గురించి చూస్తే మీరు ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. అందులో ఈ రైట్ సైడ్ ABCDలలో సేమ్ ఉన్న డయాగ్రామ్కి టిక్ చేయమనేసి అంటున్నాడు. యూ హ్యావ్ టు మ్యాచ్ ద సేమ్ డయాగ్రామ్. సో ఇక్కడ కనుక చూస్తే ABCDలలో B డయాగ్రామ్ కనుక చూస్తే, అంటే ఫస్ట్ డయాగ్రామ్లో కనుక చూస్తే 2 యారోలు లెఫ్ట్కి, 2 యారోలు టాప్కి ఉన్నాయి. సో సేమ్ అది మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో 2 యారోలు లెఫ్ట్కి, 2 యారోలు పైకి ఉన్న డయాగ్రామ్ B కనుక, సో B అన్నది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్. సో 6th క్వశ్చన్లో కనుక మీరు చూస్తే ఇక్కడ కనుక చూస్తే మీకు సేమ్ మ్యాచ్ అయ్యే డయాగ్రామ్. ఇక్కడ టోటల్ రియల్గా చెప్పాలంటే ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయంటే ఇచ్చిన క్వశ్చన్లో 1 2 3 4 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ కనుక చూస్తే B డయాగ్రామ్లో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి B డయాగ్రామ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్. 7th క్వశ్చన్లో కనుక చూస్తే మనకి ఇక్కడ ఒక పెద్ద సర్కిల్, ఒక యారో, ఇంకొక సర్కిల్ ఉన్నాయి. సో సేమ్ మ్యాచ్ అయ్యేలాగా కనుక చూస్తే మనకి ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్, దట్ ఈజ్ Dలో ఉంది కాబట్టి D అన్నది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్. 8th క్వశ్చన్లో కనుక చూస్తే 8th ఒక స్క్వేర్ ఉండి స్క్వేర్కి టాప్లో 2 డౌన్, బాటంలో 2 అప్ ఉన్నాయి. సో 2 వేళ ఎక్కడ ఉన్నాయి అంటే B ఆన్సర్లో ఉన్నాయి కాబట్టి సో B అన్నది కరెక్ట్ ఆన్సర్. సో మిగతా ఎక్కడ కనుక చూస్తే అలా లేవు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో పార్ట్ 3 కనుక చూసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం టఫ్నెస్ అన్నది పెంచాడు. ఏంటంటే సో లెఫ్ట్ సైడ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, దాంట్లో ఒక పార్ట్ మిస్ అయింది. సో 4 పార్ట్లలో ఒక పార్ట్ మిస్ అయింది. ఆ పార్ట్ అన్నది ఈ ABCDలలో ఎక్కడుందో కొంచెం చూడండి, చూసి మ్యాచ్ చేసి పెట్టండి అన్నాడు.
సో ఇందులో కనుక చూసే ఈ పార్ట్లో కనుక చూసే ఏది మ్యాచ్ అవుతుందంటే సింపుల్గా నేను అన్ని చెక్ చేసిన తర్వాత మీకు డి అన్నది ఎగ్జాక్ట్లీ ఇక్కడ సిడిఎస్ఏ అంటే కూర్చోబెడితే కనుక మనకు యూ కెన్ ఫీల్ దట్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వన్. సో కాబట్టి సో మనకు ఆప్షన్ డి అన్నది కరెక్ట్ ఆన్సర్గా మనం పెట్టవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. సో 10th క్వశ్చన్లో కనుక చూస్తే 10th క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఎక్కడుంది అన్న విషయాన్ని కనుక చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ సేమ్గా మ్యాచ్ అయ్యే డయాగ్రామ్ ఎక్కడుంది అంటే డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అగైన్ 11th క్వశ్చన్ కనుక చూస్తే మనకు 11th క్వశ్చన్లో అంటే సింపుల్గా ఇక్కడ మీకు మిస్ కాకుండా అంటే ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ మనకు ఇక్కడ ఒక ఏంటి మధ్యలో డాట్లు ఉన్నాయి. ఇక్కడ డాట్ 9th క్వశ్చన్ డాట్ సెంటర్లో డాట్ ఉంది. సెంటర్లో డాట్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్లు ఉన్నది ఏంటి ఎలా ఉన్నాయి అన్నది కొంచెం చూసుకొని మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకుంటే సరిపోతుంది పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్లో బాటంలో కనుక చూస్తే మధ్యలో షేడ్ పార్ట్ ఉన్నది. ఈ షేడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏది. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా యాంగిల్ తోటి ఉన్నాయి ఎక్కడ ఉన్నాయా అంటే డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి 12th క్వశ్చన్. 12th క్వశ్చన్లో చూడగానే అర్థమైపోతుంది లెఫ్ట్ సైడ్ మనకు బాక్సెస్ తోటి ఉంది. సో అందులో కొంచెం మంది సేమ్ ఇక్కడ బిను దాదాపుగా బిను సి సేమ్గా ఉన్నాయి మనకి. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే బీసీలలో మీరు కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి బీలలో, సిలో మాత్రం 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి బి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ డైరెక్షన్స్ బేస్డ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ అంటే సేమ్ ప్యాటర్న్ మీదనే ఉంటాయి. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ మిస్ అయింది, ఆ ప్యాటర్న్ని మ్యాచ్ చేయమని అంటున్నాడు. సో ఇక్కడ కనుక చూస్తే 13th క్వశ్చన్లో ఒక యారో డౌన్ ఉండి 3 లైన్స్ ఉన్నాయి. ఒక తర్వాత ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు, సేమ్ యారో 2 లైన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాడు, ఒకటే లైన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. దట్ ఈస్ లాస్ట్ ఆప్షన్ అంటే మనకు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మిస్ అయిన పాయింట్ ఇక్కడ 14th క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ ఫాలో అవుదాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి స్టార్ట్ ఇద్దాం. లెఫ్ట్ ప్లస్ మైనస్ డివైడెడ్ అండ్ సర్కిల్. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ ప్లస్ మైనస్ అన్నది పైకి వెళ్ళింది. సో మైనస్ పైకి వెళ్ళింది, ప్లస్ రైట్ సైడ్ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే మీరు జస్ట్ మీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ మైనస్ ఈ షిఫ్టెడ్ టాప్ వర్డ్ అంటే మైనస్ అన్నది పైకి వెళ్ళింది. సో నెక్స్ట్ ఆ మైనస్ రైట్కి తిరిగింది. సో ఆ మైనస్ అన్నది కిందికి రావాలి. సో ఈ మైనస్ ఈ రైట్ బాటమ్ కార్నర్లో ఏది ఉందో అది రైట్ ఆన్సర్ కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్. సో 15th క్వశ్చన్లో కనుక చూస్తే మీరు ఇక్కడ సేమ్ ప్యాటర్న్ స్టార్ ఇంటూ. సో నెక్స్ట్ స్టార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగి ఇంతకుముందు క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ స్టార్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ స్టార్ ఇంకొంచెం పైకి వెళ్ళింది, స్టార్ ఇంకొంచెం పైకి వెళ్ళాలి అంటే ఈ కార్నర్లో మనకి స్టార్ రావాలి అంటే రైట్ ఈ ఏదైతే ఇంటూ ఉన్న ప్లేస్లో క్రాస్ వస్తే స్టార్ వస్తే సరిపోతుంది. ఆన్సర్ ఈజ్ ద డి. సో నెక్స్ట్ వచ్చేసి 16th క్వశ్చన్. సో 16th క్వశ్చన్ కనుక చూస్తే మీరు ఇక్కడ మీరు స్టార్టింగ్లో మనకు 3 ట్రయాంగిల్స్ ఉండే అంటే ఎన్ని సైడ్స్ ఉండే అంటే 1 2 3 4 5 6 సైడ్స్ ఉండే. సారీ 1 2 3 4 5 ఉన్నాయి. సో సెకండ్ వచ్చేసి 4 అయినాయి, థర్డ్ వచ్చేసి 3 అయింది. ఆబ్వియస్లీ ఆన్సర్ వచ్చేసి 2 సైడ్స్ ఉన్న ఆన్సర్. సో 2 సైడ్స్ అన్నది బీలో ఉన్నాయి కాబట్టి బీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ పార్ట్ 5కి వద్దాం. సో పార్ట్ 5. సో ఇక్కడ చాలా ఈజీ లాజిక్, సేమ్ ప్యాటర్నే. ఇక్కడ ప్యాటర్న్ ఫస్ట్ కనుక చూస్తే ఫస్ట్ ప్యాటర్న్లో మనకు ట్రయాంగిల్ ఉంది, సర్కిల్ ఉంది, స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, మనకు ట్రయాంగిల్ సెంటర్లోకి వెళ్ళింది, నెక్స్ట్ వచ్చేసి సర్కిల్, నెక్స్ట్ వచ్చేసింది స్క్వేర్ అవుటర్ బాక్స్లో వచ్చింది. సేమ్ అంటే ఇప్పుడు మనకి ఏమని జరిగింది, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ ఉన్నది సెంటర్లో ఉంది, లెఫ్ట్ ఉన్నది సెంటర్లో ఉంది.
సో ఈ సిమిలర్లీ ఇక్కడ నెక్స్ట్ ప్యాటర్న్లో స్క్వేర్ అనేది సెంటర్లో ఉండాలి, నెక్స్ట్ దాని తర్వాత ట్రయాంగిల్, తర్వాత సర్కిల్. సో ఆబ్వియస్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ కనుక చూస్తే ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ ఉంది. ఆ ఫ్లవర్ షేప్ అన్నది సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం, ఈ ఫ్లవర్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసాం. సో సిమిలర్లీ ఈ సెకండ్ షేప్ని కనుక లెఫ్ట్ సైడ్ కనుక మూవ్ చేస్తే అంటే సేమ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఒకవేళ మీరు కనుక ఫస్ట్ సెకండ్ డయాగ్రామ్ కనుక చూస్తే ఫస్ట్ డయాగ్రామ్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే ఏం జరుగుతుంది, ఈ షేప్కి వచ్చింది. సిమిలర్లీ థర్డ్ డయాగ్రామ్ కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేసి సి. సో సిమిలర్లీ 19th క్వశ్చన్ కనుక చూస్తే సో 19th క్వశ్చన్లో మనకు రెండు బ్లాక్ థిక్ లైన్స్ నెక్స్ట్ స్క్వేర్ బాక్స్ తోటి ఎంటీ బాక్సెస్ స్క్వేర్ లైన్స్ తోటి ఉన్నాయి కార్నర్లో. సో వాటిని ఏం చేశాడు, మనకు ఇంటర్చేంజ్ చేశాడు. సో ఇంటర్చేంజ్ చేయడం అంటే బ్లాక్ ప్లేస్లో వైట్, వైట్ ప్లేస్లో బ్లాక్ తీసుకొచ్చాడు. సో సిమిలర్లీ ఇక్కడ థర్డ్ ఆప్షన్కి వైట్ ప్లేస్లో బ్లాక్ లైన్స్ని ఇంటర్చేంజ్ చేస్తే సరిపోతుంది, దట్ ఈజ్ ఆన్సర్ సి. సో నెక్స్ట్ వచ్చేసి 20 క్వశ్చన్. 20 క్వశ్చన్లో మనకు 2 arrows ఒక డాట్ ఉంది. సో నెక్స్ట్ ఒక యారో డౌన్వర్డ్ సర్కిల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేసాం, మనకు థర్డ్ ఈ డబల్ యారో డాట్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ చేశాడు. సో ఆటోమేటిక్గా మనకు సెకండ్ ఆప్షన్ డౌన్ ఉన్నది ఏం కావాలి, అప్వర్డ్ కావాలి, కాబట్టి ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ సి. సో పార్ట్ సిలో ఇక్కడ ఒక పార్ట్ మిస్ అయింది, ఫస్ట్ పార్ట్. ఆ పార్ట్కి ఏ పార్ట్ యాడ్ చేస్తే ఏబిసిడీలో ఏ పార్ట్ యాడ్ చేస్తే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అన్నది చూస్తే సో మీకు కొంచెం అర్థం కావాలి కాబట్టి నా డయాగ్రామ్కి ఆన్సర్లలో ఏది మ్యాచ్ చేస్తే సెట్ అవుతుందని తీసుకొచ్చి అక్కడ ప్లే చేసే ప్రయత్నం చేశాను. సో అట్లా మ్యాచ్ చేసుకుంటూ వస్తే 21st క్వశ్చన్కి సి ఆన్సర్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అలాగనే 22 క్వశ్చన్కి మనం కనుక చూస్తే ఏ ఆన్సర్ అన్నది కరెక్ట్ అంటే ఒక పార్ట్ కట్ చేసిన తర్వాత ఏ పార్ట్ ఉంది అన్నది. సో ఫస్ట్ 21 డయాగ్రామ్లో కూడా ఒక పార్ట్ కట్ చేస్తే రిమైనింగ్ ఒక సర్కిల్లో ఆ పార్ట్ కట్ చేస్తే ఏం పార్ట్ మిగిలింది, ఒక స్క్వేర్ పార్ట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఎట్లుంటుంది అన్నది. సో అలా కనుక చూస్తే 22ndకి ఏ అన్నది కరెక్ట్ ఆన్సర్. సిమిలర్లీ ఒక ట్రయాంగిల్ షేప్ ఉంది, ట్రయాంగిల్లో ఒక పార్ట్ కట్ చేస్తే రిమైనింగ్ పార్ట్ ఎలా ఉంటే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అన్నది చూస్తే కనుక సిని మ్యాచ్ చేస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్, కాబట్టి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్. సో 24th క్వశ్చన్లో కనుక చూస్తే ఈ యొక్క స్క్వేర్ బాక్స్లో ఒక పార్ట్ కట్ చేస్తే రిమైనింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎగ్జాక్ట్లీ మ్యాచ్ చేస్తే fourth డయాగ్రామ్ దట్ డి ఈజ్ కరెక్ట్లీ మ్యాచింగ్. సో దట్ ఈజ్ వై ద ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ కమింగ్ టు ద part 7. So part 7 in this question, the thing is that you have to ఐడెంటిఫై ద మిర్రర్ ఇమేజ్. అంటే ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్కి మిర్రర్లో పెట్టినప్పుడు ఎలా కనిపిస్తుంది అన్నది ఆన్సర్. సో ఒక XY యాక్సెస్ ఉంది, దాన్ని తిప్పి గీస్తే ఎలా జరుగుతుంది అన్న దాన్ని చూస్తే 25th అని కనుక నేను మిర్రర్లో కనుక చూస్తే నాకు చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ డాట్స్ అన్నవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ తిరగాలి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒక స్క్వేర్ బాక్స్ ఉన్నది కూడా బాటంలో రావాలి. అయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం అన్ని సేమ్ డయాగ్రామ్స్ లెక్క ఉంటాయి, బట్ ఈ డాట్స్ అనేది బయట ఉండాలి, స్క్వేర్ అన్నది కింద క్లోజింగ్ తోటి క్లోజ్ కావాలి, అది కరెక్ట్ ఆన్సర్. సో సిడి దాదాపు దగ్గరగా ఉంటే అందుకే చాలామంది కన్ఫ్యూజన్లో డి పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉండుంటారు. సో యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ అండ్ సి అన్నది దాదాపు దగ్గరలో ఉంటాయి. సో చాలామంది మిస్టేక్ చేసేది ఏ కూడా పెట్టి ఉంటారు. సో యాక్చువల్లీ రైట్ ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ సిమిలర్లీ అలాగనే 26th ఆన్సర్ కనుక చూస్తే నాకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేది వచ్చేసి మిర్రర్ ఇమేజ్ ఈజ్ దాట్ డి. సో సిమిలర్లీ 27th క్వశ్చన్కి కనుక క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్కి మిర్రర్ ఇమేజ్ కనుక చూస్తే మనకి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగనే 28th క్వశ్చన్కి కూడా మిర్రర్ ఇమేజ్ ఈజ్ ద ఏ ఆప్షన్. సో అలాగా మనకు పార్ట్ 7 వరకు అయిపోయింది. పార్ట్ 8 విషయానికి వస్తే సో పార్ట్ 8 విషయంలో మనకి ఇక్కడ మీరు ఒక పేపర్ని కనుక ఫోల్డ్ చేసి
దాన్ని కట్ చేసిన తర్వాత ఏ షేప్లో వస్తాయి అన్నది క్వశ్చన్కి ఆన్సర్. సో క్వశ్చన్ లెఫ్ట్ సైడ్లో మనకు పేపర్ని లెఫ్ట్ ఫోల్డ్ చేశాడు, మళ్ళీ కార్నర్ ఫోల్డ్ చేశాడు, తర్వాత పీస్ని ఒక లెఫ్ట్ కార్నర్లో కట్ చేశారు. కట్ చేసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుందంటే ఆప్షన్ సి లెక్క కనిపించడం జరుగుతుంది. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 30 క్వశ్చన్కి కనుక తీసుకుంటే మనకు ఒక పేపర్ షీట్ని టాప్కి లెఫ్ట్కి కార్నర్ చేసి సెంటర్లో కట్ చేస్తే మనకి 2 సర్కిల్స్ సెంటర్లో కనిపించడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 31 క్వశ్చన్కి కనుక తీసుకుంటే సో మనకు ఈ సర్కిల్ని సెంటర్లో కట్ చేశాడు కాబట్టి 4 సైడ్స్ సర్కిల్ కనిపించడం జరుగుతుంది. ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 32 క్వశ్చన్. సో 32 క్వశ్చన్లో మనకు ఒక హెగ్జాగన్ తీసుకున్నాడు. హెగ్జాగన్లో ఒక కార్నర్లో 3 డాట్స్ తీసుకున్నాడు. సో 3 డాట్స్ తీసుకున్నాడు కాబట్టి మనకు ఓపెన్ చేసిన తర్వాత టోటల్గా 3 × 4 12 డాట్స్ అన్నది కనిపించాలి. అవి కూడా ఎగ్జాక్ట్లీ ట్రయాంగిల్ షేప్లో. సో ట్రయాంగిల్ షేప్లో మ్యాచ్ అయ్యి 3 × 4 12 డాట్స్ ఉన్నది ఏదంటే ఆప్షన్ బి. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 9లో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చారు. అలా ఉన్న సేమ్ డయాగ్రామ్స్ ఏబిసిడిలో ఎక్కడ ఉన్నాయని అడగడం జరిగింది. సో ఇందులో కనుక చూస్తే మాకు లెఫ్ట్ సైడ్ 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఆ 4 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉన్నాయనేది సింపుల్గా ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆన్సర్ సిలో కనుక మనం చూసుకుంటే మనకు టోటల్ 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. బట్ ఉండడంతో పాటు మనకి సేమ్ షేప్లో కూడా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి 34. సో 34కి ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్. ఒక సెమీ సర్కిల్, రెక్టాంగిల్ అట్లా కొన్ని పార్ట్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని మ్యాచ్ చేస్తూ కనుక గీస్తే కనుక మనకు ఎగ్జాక్ట్లీ టోటల్గా బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీరు చూసుకోవాల్సిన ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయా లేవా 1 2 3 4. సో అలా 1 2 3 4 5. సో ఇలా సింపుల్గా కౌంట్ చేసుకొని మీరు ఆన్సర్ పెట్టుకున్నా సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 35 క్వశ్చన్. 35th క్వశ్చన్ వచ్చేసి మనకు టోటల్గా 3 పార్ట్స్ ఉండాలి. 3 కూడా సేమ్ షేప్లో ఉండేలాగా చూడండి. సో 35th కూడా డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 36th క్వశ్చన్కి కనుక చూసుకుంటే వెన్ వీఆర్ అబ్జర్వింగ్ ద 36th డయాగ్రామ్. సో 36th డయాగ్రామ్లో కూడా మనకు ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 10. సో పార్ట్ 10లో కనుక చూస్తే 37 క్వశ్చన్ మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ ఇచ్చారో ఈ ఏబిసిడిలో ఎన్లా హైడ్ అయి ఉన్నది ఆ డయాగ్రామ్ అన్నది మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలా మీకు ఎగ్జాక్ట్లీ హైడ్ అయి ఉన్న డయాగ్రామ్ విషయానికి వస్తే ఫస్ట్ దానికి ఏ అన్న డయాగ్రామ్లో సేమ్ ఫిగర్ హైడ్ అయినట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 38 డయాగ్రామ్. 38 క్వశ్చన్లో కనుక చూస్తే సో 38th క్వశ్చన్లో మీకు సేమ్ డయాగ్రామ్ హైడ్ అయినది ఏది అని కనిపిస్తుందని చూస్తే మనకు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి 39. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ క్వశ్చన్ ఐ థింక్ సో. సో 39 క్వశ్చన్లో మనం కనుక చూస్తే ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ క్లియర్లీ దట్ ద సేమ్ డయాగ్రామ్ కెన్ బి seen on the C diagram. సో నెక్స్ట్ వచ్చేసి C is the right answer. సో నెక్స్ట్ వచ్చేసి 40లో కూడా సేమ్ షేప్ ఉన్నది ఎక్కడ ఉన్నది అని చూస్తే కనుక C is the right answer. సో అక్కడ వరకు మనకు ఫస్ట్ పార్ట్ అయిపోయింది మెంటల్ ఎబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ టెస్ట్. సో అర్థమెటిక్ టెస్ట్లో సో ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. సో వీటికి నేను ఆన్సర్స్ కూడా ఇండివిజువల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి in a question of division, if divisor is 51 and quotient is 16 and remainder is 27, then the dividend is అని ఇచ్చాడు. సో ఇక్కడ డివిజర్ 51 అని, నెక్స్ట్ క్వోషియంట్ 16 అని, రిమైండర్ వచ్చేసి 27 ఇచ్చాడు. డివిడెండ్ ఎంత అని అడిగాడు. సో మనకు సింపుల్ ఒక ఫార్ములా ఉంది. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు క్వోషియంట్ ఇంటూ డివిజర్ ప్లస్ రిమైండర్. సో వీటిని సింపుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు మీకు 51 × 16 + 27 ఈజ్ ఈక్వల్ టు 243 అన్నది ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ ప్రైమ్ నెంబర్. సో దీనికి మీరు సింపుల్గా బ్లైండ్గా ఆన్సర్ రాయొచ్చు. 1 ఈజ్ ద ఓన్లీ నెంబర్, ఇట్ హ్యాస్ ఎ సెల్ఫ్ divisible, so that is why we can call that as a self divisible number. So అందుకే మనము every prime number అని దేని అంటామంటే 1, we can call 1 is a every prime number. సో నెక్స్ట్ వచ్చేసి సమ్ ఆఫ్ ద నెంబర్స్ అని ఇచ్చారు. 1.1, 1.01, 1.001, 0.01 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చారు, వాటి టోటల్ ఎంత అని. సో వీటిని కనుక యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 125.2311 వస్తుంది. సో ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 4 digit నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ డిజిట్స్ 4, 2, 0 and 7. సో 4, 2, 0, 7 ఈ నెంబర్లలో చిన్న నెంబరు పెద్ద నెంబర్ మధ్యలో డిఫరెన్స్ ఎంత, లార్జెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ కి డిఫరెన్స్ ఏందని. సో ఈ 4027 యూజ్ చేసి యూ హ్యావ్ టు ఫైండ్ ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ కనుక తీసుకుంటే 7420 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే బిగ్గెస్ట్ నెంబర్. సో స్మాలెస్ట్ నెంబర్ కనుక తీసుకుంటే 2047. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 4720 డిఫరెన్స్ వచ్చేసి 5373. సో ద ఆన్సర్ ఈజ్ దట్ 5373. ఆన్సర్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 90కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో జనరల్గా 90కి వచ్చేసి నెంబర్ 90కి 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 40, 5, 90 దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అందులో తీసుకుంటే కనుక 3 డబల్ టైమ్స్ 5, 1, 2 1 టైమ్ ఉంది కాబట్టి 2 × 3² × 5 సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్ ఓవర్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ 3932 డివైడెడ్ బై 1.25 ఈజ్ ఈక్వల్ టు 7545.6 దెన్ 9.432 డివైడెడ్ బై 12.5 ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ 9432 డివైడెడ్ బై 1.25 అన్నది 7546.6కి ఈక్వల్ అయితే 9.432 డివైడెడ్ బై 12.5 దేనికి ఈక్వల్ అని అడుగుతున్నారు. సో యాక్చువల్గా ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మరి అది ఎట్లా అన్నది చూస్తే, సో సింపుల్గా 9.432ని అలాగనే 12.5 న్యూమరేటర్ డినామినేటర్ని 10 తోటి మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేయండి, ఈజీగా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 0.75456. ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, టైం మీద క్వశ్చన్ అడిగాడు. సో ఈ టైంలో క్వశ్చన్ ఏంటంటే, ఈ టైం బేస్డ్ క్వశ్చన్ ఏంటంటే, సురేష్ లెఫ్ట్ హీజ్ హోమ్ ఎట్ 9 AM టు మీట్ హీజ్ అంకుల్. హీ వాక్డ్ ఫర్ 10 minutes, ట్రావెల్ ఇన్ బస్ ఫర్ 1 hour 5 minutes, దెన్ వాక్డ్ ఫర్ 15 minutes టు రీచ్ హీజ్ అంకుల్ హోమ్. He stayed there for 3 hours 20 minutes and reached his home at 3:30 PM. How much time did he take on return journey? సో దీనికి ఆన్సర్ కనుక చూస్తే ఫస్ట్ మీరు ఎంత టైం పట్టిందన్న చూద్దాం. చూస్తే వాకింగ్కి నడవడానికి 10 minutes, బస్లో 1 hour 5 minutes, నెక్స్ట్ వాకింగ్కి 15 minutes. టోటల్ కనుక చూస్తే 10 + 65 minutes + 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 90 minutes, దట్ ఈజ్ 1 hour 30 minutes. సో నెక్స్ట్ వచ్చేసి క్యాల్కులేట్ ద టైమ్ సురేష్ లెఫ్ట్ హీజ్ అంకుల్ ప్లేస్. సో అంకుల్ దగ్గర నుంచి 9 AMకి హీ హ్యాజ్ లెఫ్ట్ అండ్ హీ హ్యాజ్ ఆన్ జర్నీ 1 hour 30 minutes కాబట్టి సో 9కి 1 hour 30 minutes యాడ్ చేస్తే 10:30 AM అవుతుంది. సో నౌ హీ స్టేడ్ దేర్ ఫర్ 3 hours 20 minutes. సో అక్కడ అంకుల్ వాళ్ళ ఇంటికాడ 3 hours 30 minutes ఉన్నాడు కాబట్టి సో సింప్లీ యాడ్ దిస్ 10:30 AM plus 3 hours 20 minutes. So finally you will get 1 afternoon 1:50 PM. So calculate the time taken for the return journey. So he reached home at 3:30 ante he started 1:30 and reached 3:30. Nothing but the difference ento ochindi 3:30 minus 1:50 PM, that is around 1 hour 40 minutes. So therefore he took 1 hour 40 minutes for
return journey. So the answer is that C is the right answer, that is 1 hour 40 minutes is the right answer. Next, 17 bottles of water each of 30 ml and 30 bottles of juice each of 130 ml are poured in a jug. The total liquid in jug liters. So bottles 17 ఉన్నాయి, 17 into 300 ml, that is 3900 ml. జ్యూస్ వచ్చేసి 30 ఉన్నాయి, ఈచ్ ఒక్కొక్క జ్యూస్ బాక్స్లో 130 ml కనుక తీసుకుంటే 5100 ml. సో టోటల్ వచ్చేసి 3900 ప్లస్ 5100, దట్ ఈస్ 9000 ml. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml కాబట్టి సింప్లీ 9000ని 1000 తోటి డివైడ్ చేస్తే యూ విల్ గెట్ 9 liters. సో ద ఆన్సర్ ఈజ్ B, 9 ml ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి the simplest fraction form of 20.0925. సో దానికి మరి ఎలా క్యాల్కులేషన్ చేయాలంటే సింపుల్గా 20ని పక్కకు పెట్టి 20 ప్లస్ 0.0925గా తీసుకోండి. ఇప్పుడు 0.0925ని మనకు ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేస్తే 925 డివైడెడ్ బై 1000గా మార్చచ్చు. సో 9225 డివైడెడ్ బై 1000ని న్యూమరేటర్ని 25ని డినామినేటర్ని 25తో డివైడ్ చేస్తే 37 డివైడెడ్ బై 400గా రాసుకోవచ్చు. సో నౌ 20 ప్రీవియస్గా 20 ప్లస్ ఈ 0.0925ని 37 డివైడెడ్ బై 400గా మారిస్తే సో ఫైనల్లీ విల్ గెట్ 8037 డివైడెడ్ బై 400. సో ఆన్సర్ ఆన్సర్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 8 minus 18 minus 16 minus 5 minus 401 బార్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. మరి ఆన్సర్ ఏంటి అని చూస్తే సో దీని సింప్లిఫికేషన్ కనుక చూస్తే ఫస్ట్ మన బార్ 4 minus 1 కనుక చూస్తే ఆన్సర్ 3. సో బార్ 4 minus 1 ప్లేస్లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు 8 minus 18 minus 16 minus 5 minus 3. సో 5 minus 3 అన్నది 2. సో కాబట్టి 8 minus 18 minus 16 minus 2. సో 16 minus 2 అన్నది 14 కాబట్టి 8 minus 18 minus 14. సో 8 minus 4, దట్ ఈస్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని క్వశ్చన్స్ మ్యాథమెటికల్ మీద క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో వాటి ఆన్సర్స్ కనుక చూస్తే 3 plus 3 divided by 10 100, 3 by plus 3 by 1000 plus 3 by 1 2 3. సో అలా మనకు కొంత నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, 1 lakh ఐ థింక్. సో 1s 10s 100s 1000 అట్లా కనుక చూస్తే 3 by 100 3 by 1000. సో అలా కనుక తీసుకుంటే ఇండివిజువల్గా నాకు 3 plus 0.03 plus 0.003 plus 0.00003 వచ్చింది. వీటన్నిటిని యాడ్ చేస్తే 3.033003 ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈజ్ ఆన్సర్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి Tina purchased a scooter for 55,000. She spent 3,400 on its repair. She sold the scooter to her friend for 56,030 rupees. Her profit or loss? సో అయితే ఇక్కడ స్కూటర్ అన్నది టీనా అన్నది 55,000కి కొనడం జరిగింది. సో రిపేర్ చేయడానికి అయిన ఖర్చు, సో రిపేర్ ఖర్చు వచ్చేసి మనకు 3,400 రూపీస్ అయింది. సో ఫైనల్గా మనకు కొన్నది ప్లస్ రిపేర్ ఛార్జెస్ కనుక తీసుకుంటే 55,000 ప్లస్ 3,400 కనుక తీసుకుంటే మనకు 58,400 రూపీస్ కావడం జరిగింది. సో టోటల్గా 58,400, బట్ అమ్మింది మాత్రం 58,030 రూపీస్ కాట. సో కొన్నది ఎక్కువ అమ్మింది తక్కువ కాబట్టి లాస్కే అమ్మినట్టు. మరి ఆ లాస్ ఎంత అన్నది కనుక్కోవాలనుకుంటే సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద లాస్, సో సింప్లీ సబ్ట్రాక్ట్ ద whatever the amount you purchased minus sold. So finally we will get the loss amount, that 2,370, that is the answer B, that is he will get a loss of 2,370. So next, which of the rectangle maximum area and how much is the maximum area? సో ఇక్కడ చూస్తే మనకు ఒక 4 రెక్టాంగిల్ బాక్స్ ఇచ్చారు. సో ఆ రెక్టాంగిల్ బాక్స్లలో ఏది పెద్దది అని అడగడం జరుగుతుంది. సో ఫస్ట్ రెక్టాంగులర్కి ఏరియా ఫార్ములా కనుక తీస్తే ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ విడ్త్. సో ఇందులో కనుక చూస్తే మనకు అన్నిటికీ కనుక చూస్తే 14 into 14 ఈజ్ ద
highest area, that is A is equal to 196 centimeter square. That is answer B is the correct answer. So next వచ్చేసి next question 5 by 22 plus 7 by 22 minus 3 by 22 plus 9 by 22 minus 1 by 22. సో వీటిని సింప్లిఫై చేయమన్నాడు. సో సింప్లిఫై చేయాలంటే సింపుల్, మీకు ఎల్సిఎం కడితే డినామినేటర్ 22 ఉంటుంది, పైన సేమ్ అన్నీ, దట్ ఈస్ 5 ప్లస్ 7 మైనస్ 3 ప్లస్ 9 మైనస్ 1. సో 17 by 22. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ should be subtracted from 33 by 40 to get 11 by 40. అంటే 33 by 40లకి వెళ్ళి ఏం తీసేస్తే మనకు 11 by 40 వస్తుందని అడుగుతున్నాడు. సో దానికోసం నేను 33 by 40 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు, x అంటే వాట్ వాల్యూ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ అన్నట్టు, ఈజ్ ఈక్వల్ 11 by 40 వస్తుందని చెప్పాడు కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 33 by 40 మైనస్ 11 by 40 చేస్తే x ఈజ్ ఈక్వల్ 22 by 40, దట్ ఈజ్ 11 by 20. అంటే 11 by 20ని సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ 33 by 40లకి వెళ్ళి 11 by 20 తీస్తే యూ విల్ గెట్ ఏ 11 by 40, దట్ ఈస్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద షాప్ కీపర్ బైస్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 toffees for the rupee and sells at a rate of 4 toffees for a rupee. The number of toffees sold so as to earn a profit of 125. సో ఈ 125 రూపీస్ లాభం రావడంటే ఎన్ని టోఫీస్ నమ్మాలి అని అడుగుతుండు. ఫస్ట్ కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ 5 toffees 1 rupee అని చెప్పాడు. కాస్ట్ ఆఫ్ 1 toffee ఈజ్ ఈక్వల్ టు, అంటే ఒక్కదానికి ఎంత అవుతుంది అంటే 1/5 rupees అవుతాయి. సో అలాగనే సెల్లింగ్ ప్రైస్ 4 toffeesకి ఎంత 1 rupeeకి అమ్మాడు. సో మరి సెల్లింగ్ ఆఫ్ 1 toffee కొనడం అన్నది 5 toffeesకి 1 rupee కొంటే 4 toffeesకి 1 rupeeకి అమ్మాడు కాబట్టి 1 toffee ఈజ్ ఈక్వల్ 1/4. సో ప్రాఫిట్ పర్ టోఫీ, ఒక్క టోఫీ మీద ఎంత లాభం వస్తుంది అంటే సింపుల్గా ఫార్ములా గుర్తుపెట్టుకోండి, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అండ్ 1/4 మైనస్ 1/5, దట్ ఈస్ యూ విల్ గెట్ 1/20, దట్ ఈస్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 120. నెంబర్ ఆఫ్ టోఫీస్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ ప్రాఫిట్ డివైడెడ్ బై ప్రాఫిట్ పర్ టోఫీ, అంటే 125 డివైడెడ్ బై 1/20, దట్ ఈస్ 125 ఇంటూ 20, 2500 రూపీస్ అన్నది. ఒకవేళ కనుక 2500 టోఫీస్ని అమ్మితే కనుక అతనికి 125 రూపీస్ అన్నది ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని బార్స్ ఇవ్వడం జరిగింది. ఈ బార్లలో PQRS అని మనకు గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రాఫ్లో మెన్షన్ చేయడం జరిగింది ఏమని అంటే QR అన్నది వర్క్డ్ టుగెదర్ దాన్ PS టుగెదర్. అంటే ఫ్రమ్ ద అబోవ్ గ్రాఫ్ ఫైండ్ హౌ మనీ more questions PQR solved together than P and S together. అంటే QR అన్నది Q అన్నది 6 question and R అన్నది 10 question, అంటే 16 questions సాల్వ్ చేశారు. అలాగనే PS వచ్చేసి 4 + 8 12. సో 16 minus 12 దట్ ఈజ్ 4 questions. రెండింటి మధ్యలో తేడా అన్నది ఎన్ని సాల్వ్ చేయగలుగుతాడు మోర్ దెన్ PS అని అడిగితే 4 ఈజ్ ద గ్రేటర్, అంటే 4 ఈజ్ ద డిఫరెన్స్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ ఎట్ 6 PM. అంటే ఒకవేళ మీరు కనుక వాచ్ కనుక తీస్తే అనలాగ్ వాచ్ మినిట్ హ్యాండ్ దేనికి అడిగే మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్ కనుక యాంగిల్ ఎంత ఉంటుంది అని అడగడం జరుగుతుంది. సో ఈ చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళుకి మధ్యలో కనుక యాంగిల్ ఎంత ఉంటుందని చూస్తే సింపుల్గా దట్ ఈజ్ 180 degrees. ఈ 180 degreesని వీ కెన్ కాల్ దట్ యాజ్ ఏ స్ట్రేట్ యాంగిల్. సో మనం కనుక 6 PM కనుక ఎగ్జాక్ట్లీగా తీసుకుంటే మినిట్ హ్యాండ్ అండ్ హవర్ హ్యాండ్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే దట్ ఈజ్ స్ట్రేట్ యాంగిల్ 180 degrees. నెక్స్ట్ వచ్చేసి ఏ బైసికల్ వీల్ హ్యాస్ ఏ టోటల్ ఆఫ్ 25 spokes. ద యాంగిల్ బిట్వీన్ ఏ పేర్ ఆఫ్ అడ్జసెంట్ స్పోక్స్. ఓకే, ఒక వీల్ కనుక తీసుకుంటే 24 spokes ఉంటుంది. అందులో ఒక్కొక్క వీల్ స్పోక్కి యాంగిల్ ఎంత ఉంటుంది అని అడిగాడు. యాక్చువల్గా వీల్ అన్న 360 degrees ఉంటుంది. అందులో ఒక్కొక్క స్పోక్ ఎన్ని స్పోక్స్ ఉన్నాయని 24. సో 360 డివైడెడ్ బై 24 దట్ ఈస్ 15. అంటే ఒక్కొక్క స్పోక్ మధ్యలో 15 degrees యాంగిల్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్.
సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ టెస్ట్. సో ఈ లాంగ్వేజ్ టెస్ట్లో మనకు కొంత పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. సో పారాగ్రాఫ్ని బేస్ చేసుకొని మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ప్యాసేజ్ అన్నది చదువుదాం. సో ప్యాసేజ్లో ద గోల్డెన్ ఈగల్ ఈజ్ ఈజీలీ రికగ్నైజబుల్ బై ఇట్స్ మోస్ట్లీ డార్క్ బ్రౌన్ plumage and golden feathers. In adults, the females resemble the males but are often larger. This majestic creature makes its home in the open country in the northern hemisphere. They build large nests in trees or on walls for cliffs, which gives them greater room to maneuver. The golden eagle is a master at soaring with its large wingspan. It is a magnificent sight as it soars for a large period, often aided for rising mass of warm air. Upwind, it is important for it can carry the golden eagle to massive heights about the flapping. So in la ganaka chuste the golden eagle is mostly found in northern hemisphere. Answer D is the right answer. The female golden eagle can be distinguished by its dark brown plumage. Next, in which places would the bird look for the building a nest? అంటే ఓపెన్ కంట్రీ అంటే ఓపెన్ ఉన్న ప్లేసెస్లో ఈ బర్డ్స్ ఉండడానికి ట్రై చేస్తాయి కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ వర్డ్ ఈజ్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ మెజెస్టిక్కి సిమిలర్గా ఉన్న వర్డ్ ఏంటంటే ఇక్కడ కనుక చూస్తే గ్రాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ నాట్ యాంటోనిమీ అంటే ఆపోజిట్ వర్డ్ కాంది ఏదో అంటున్నాడు. వాస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకో ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్యాసేజ్ ఒకసారి మీరు చదువుకోండి. దీన్ని డైరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో దిస్ ప్యాసేజ్ ఈజ్ అబౌట్, ఇక్కడ మనకు స్పైడర్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఇంపార్టెన్స్ ఆఫ్ స్పైడర్స్ వెబ్ అంటే ఒక స్పైడర్ వెబ్ గురించి అయితే ఈ ప్యాసేజ్లో చెప్పడం జరిగింది కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ద వెబ్స్ ఆఫ్ స్పైడర్? సో దే ఫైండ్ వాటర్, అది వాటర్ గురించి కాదు కాబట్టి అది ట్రూ కాదు. నెక్స్ట్ వచ్చేసి ద సినామినా ఆఫ్ వర్డ్ ట్రాప్డ్. సినామినం ట్రాప్డ్ అంటే దానికి ఇంకొక పర్యాయ పదం చెప్పమంటున్నాడు, దట్ ఈస్ స్ట్రక్. హౌ కెన్ స్పైడర్స్ టెల్ వెన్ సంథింగ్ ఈజ్ ట్రాప్డ్ ఇన్ దేర్ వెబ్? దే కెన్ ఫీల్ ఇట్. అంటే ఒకవేళ అవి దొరికిపోయినాయి అంటే ద స్పైడర్ విల్ సంథింగ్ ట్రాప్డ్ ఆన్ దేర్ వెబ్లో దొరికితే దే కెన్ ఫీల్ ఇట్. ఓకే నెక్స్ట్, యాజ్ యూజ్డ్ ఇన్ లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ప్యాసేజ్ ద వర్డ్ సర్వైవల్ మీన్స్. సర్వైవల్ అంటే మీనింగ్ ఏంటని అడుగుతున్నాడు, బీయింగ్ ఎలైవ్. సో నెక్స్ట్ వచ్చేసి ప్యాసేజ్ 3. ప్యాసేజ్ 3లో రోబోటిక్స్ గురించి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ రోబోటిక్స్లో ద సినామినమ్స్ ఆఫ్ టైర్డ్ అంటే అర్థం ఏంటని అడుగుతున్నాడు, ఎగ్జాస్టెడ్. నెక్స్ట్, రోబోట్ డజంట్ మేక్ మిస్టేక్స్ బికాస్ దే ఆర్ మెషిన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్స్ ఆర్ రోబోట్స్ నాట్ యూజ్డ్? సో ఫర్ టీచింగ్ చిల్డ్రన్, అంటే ఇది ఎందుకు వాడండి ఎందుకు అని అడుగుతున్నాడు. సో వాడండి ఎందుకు అని అంటే టీచింగ్ చిల్డ్రన్స్కి అంటే పిల్లలకు చదువు చెప్పడానికి రోబోట్స్ని వాడడం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాంటనమీ ఆఫ్ ద వర్డ్ డేంజరస్? డేంజరస్కి యాంటనమీ అన్నది సేఫ్, ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద రోబోట్ ఈజ్ నాట్ ట్రూ? ట్రూ కాంది చెప్పమన్నాడు. మోస్ట్ రోబోట్స్ ఆర్ లుక్ లైక్ హ్యూమన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చా కనుక చూస్తే ప్యాసేజ్ 4 కనుక చూస్తే ఈ ప్యాసేజ్లో ఆఫ్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఎఫర్ట్స్ బుక్స్ ఆర్ ద మోస్ట్. సో ఇక్కడ బుక్స్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. బుక్స్ ఆర్ యూజ్ఫుల్ క్రియేషన్స్. నెక్స్ట్ 77 క్వశ్చన్ కనుక చూస్తే గుడ్ బుక్స్ హ్యావ్ బీన్ ఏబుల్ టు స్టాండ్ ద బెస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ దే ఆర్ కంటైన్ గ్రేట్ ఐడియాస్. సో ఈ బుక్స్లో మన గ్రేట్ ఐడియాస్ ఉంటాయి కాబట్టి మనకి ఈ ప్యాసేజ్లో ఆన్సర్ వచ్చేసి గ్రేట్ ఐడియాస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ ఎ సినామినమ్స్ ఆఫ్ ఇన్అప్రోప్రియేట్? అండ్ ఇన్అప్రోప్రియేట్కి కరెక్ట్ ఆన్సర్ ఇంకొక పర్యాయ పదం అంటే ఇంకా సూటబుల్ వర్డ్ అనేది ఏది అని అడుగుతున్నాడు. సో దట్ ఈజ్
incorrect. Next, the world keeps its book with or because of their help us in various field is the right answer. Next, the word crumble are used in passage means అంటే క్రింబుల్ అన్న వర్డ్ని ఎందుకు వాడుతున్నారు ఈ ప్యాసేజ్లో అంటే సో దట్ ఈజ్ డిస్ఇంటిగ్రేటెడ్. సో ఇది సో మనకు నవోదయలో అడిగిన 80 క్వశ్చన్స్ అంటే లైక్ మీరు ఇక్కడ లాంగ్వేజ్ కానీ లేదనుకుంటే మ్యాథమెటిక్స్ గురించి కానీ మెంటల్ ఎబిలిటీకి గురించి సంబంధించిన పూర్తి 80 క్వశ్చన్కి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ ఎలా అడిగాడు ఆన్సర్స్ ఎలా అడిగాడు అన్న దాని గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.